ఇప్పుడు వర్మెవరు మనకి ఊరికినే చాలా బచ్చగాడు అనే ఫీలింగ్‌తోనే పిలిచా. పిలిచి చాలా ప్రేమగా చెప్పా. "అక్కడ ఎందుకు కూర్చుంటావు" అంటే, "నాకు పెద్దగా ఏం తెలీదండి" అన్నాడు. తెలుసుకోవాలంటే తెలివి తక్కువగా కూడా మాట్లాడాలి. అప్పుడు ఇది కరెక్ట్ కాదు ఇలా అని నేను గాని, డైరెక్టర్ గాని మాకు తెలిసినంత మేరకి చెప్పడానికి వీలవుద్ది కదా అంటుంటే, అక్కడ కొంచెం నా మీద ఇష్టం ఏర్పడింది. అంటే నాకు 3 రోజులు బట్టి ఎవడో పట్టించుకోను నన్ను. ఈ పెద్ద మనిషి వచ్చి పిలిచాడని. అక్కడి నుంచి అలా స్లోగా ఇద్దరు అయిన తర్వాత ఇంటికొచ్చేవాడు. ఇద్దరం కలిసి ఎక్కడికో కాటేజ్ అన్నపూర్ణ కాటేజ్ బయట చీకట్లో ఈవినింగ్ టైంలో కూర్చొని సరదాగా బీరేసుకుంటూ చెప్పేటప్పుడు ఫస్ట్ టైం నేను షాక్ అయింది ఏమిటంటే, ఆయన మహా అద్భుతమైన డెప్త్ ఉన్న మనిషి. చూడ్డానికి చాలా సీదాసాదాగా ఉన్న ఆయన ఇంగ్లీష్ నవలలు చదివినవి 'సెకండ్ లేడీ' కానీ 'ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్' కానీ ఇవన్నీ చూడకుండా చదివేసేవాడండి. చూడకుండా 5, 6 పేజీలు చెప్పేసాడు ఇంగ్లీష్‌లో. అంటే ఎంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఎంత తడుముకోడు. బట్ ఆయనలో ఉన్న గ్రేట్‌నెస్ ఏంటంటే, ఒకసారి విన్నాడంటే డైజెస్ట్ చేసుకొని తిరిగి మనకు నెరేట్ చేస్తుంటే మనం ఆశ్చర్యపోతాం. నేను ఎంత మంచిగా ఎంత మంచి పాయింట్ చెప్పానని. సో, ఆ విధంగా పరిచయం మొదలైంది. అది కంటిన్యూ అయింది. తర్వాత చాలా క్లోజ్ అయ్యాం.